ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములోని పద్యాలు తీసుకుందాం. సాయిరామ్. ముందుగా 529 పద్యం. అనుపమ గుణహారా అనుపమ గుణహారా హన్యమాన అరివేరా జన వినుత విహారా జానకీ చిత్తచోరా ధనుజ ఘన సమీరా దానవ శ్రీ విధారా ఘన కలుష కఠోరా కంది గర్వాపహారా. అనుపమ సాటిలేని గుణములు అను హారము కలవాడా, హన్యమాన చంపబడిన హరివీర శత్రువీరులు కలవాడా, జనుల చేత వినుత స్తుతింపదగ్గ విహారములు కలవాడా, జానకి యొక్క చిత్త మనస్సును చోర దొంగిలించినవాడా, ధనుజ రాక్షసులు అను మేఘములకు సమీర వాయువు వంటివాడా, దానవుల శ్రీని విదలించువాడా అనగా బ్రద్దలు కొట్టువాడా, ఘన అత్యధిక లేదా కరుడు గట్టిన, కలుష పాపులేట, కఠోరముగా ఉండువాడా, కంధి సముద్రుని గర్వమును అపహార తొలగించినవాడా. భావము. సాటిలేని కళ్యాణ గుణహారుడా, వైరులందరూ పరాజితులుగా గల వీరుడా, సర్వలోకాలకు స్తుతింపదగిన విహారాలు కల మహాత్మా, సీతామానస చూరుడా, శత్రువులనే మేఘాల పాలిటి సుమీరమైన వాడా, రాక్షసుల వైభవాలు విదళించేవాడా, కరుడుగట్టిన కలుషాత్మల పాలిటి అతి కఠినుడా, సముద్రుని సమస్త గర్వాన్ని హరించినవాడా, దయతో చిత్తగించుము. తర్వాత 530 వచనం. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రి పుత్ర సహజ పాండిత్య పోతనామాచ్య ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబను మహాపురాణంబునందు నైమిషారణ్య వర్ణంబును శౌనకాదుల ప్రశ్నంబును సూతుండు నారాయణ కథా సూచనంబు చేయుటయు వ్యాస చెంతయు నారదాగమనంబును నారదుని పూర్వకల్ప వృత్తాంతంబును పుత్ర శోకాతురయైన నృపరాజనందన కర్జనుండ అశ్వత్థామును తెచ్చి ఒప్పగించి గర్వాపహారంబు చేయించి విడిపించుటయు భీష్మ నిర్యాణంబును ధర్మనందను రాజ్యాభిషేకంబును గోవిందుని ద్వారకాగమనమును విరాట కన్యకాగర్భ విద్యమానుండైన అశ్వత్థామ బాణానలం వలన పాపి విష్ణుండు రక్షించుటయు పరీక్షిత్ జన్మంబును గాంధారి ధృతరాష్ట్ర విదురుల నిగమంబును నారదుండు ధర్మజునకు కాలసూచనంబు చేయుటయు కృష్ణ నిర్యాణంబు విని పాండవుల మహాపదంబునం జనుటయు అభిమన్య పుత్రుండు దిగ్విజయంబు చేయుచు శూద్రరాజ లక్షింతుడుండగు కలి గర్వంబు సర్వంబు మాపి భూభృషాకారంబుల ఉన్న ధరణి ధర్మ దేవతలు ఉద్ధరించుటయు శృంగి శాపభీతుండై ఉత్తరానంద నుండు గంగాతీరంబునందు ప్రాయోపవేశంబున ఉండి సుఖ సందర్శనంబు చేసి మోక్షోపాయం అడుగుటయు అను కథలు గల ప్రథమ స్కందము సంపూర్ణము. భావము. భాగవతమనే మహాపురాణాన్ని పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్రుడు కేశనామాచుని పుత్రుడు సహజ పాండిత్యుడైన పోతనామాచుడు రచించాడు. ఈ మహాగ్రంథంలో నైమిషారణ్య వర్ణనము, శౌనకాది మహర్షుల సంప్రశ్నము, సూతుల వారి నారాయణ కథా సూచనము, వ్యాసుల వారి విచారము, నారదాగమనము, నారదుల వారి పూర్వజన్మ వృత్తాంతము, ద్రౌపది పుత్రశోకంతో పరితపించటము, అర్జునుడు అశ్వత్థామను బంధించి తీసుకురావటము, అశ్వత్థామ గర్వ పరిహారము, భీష్ముని నిర్యాణము, ధర్మరాజు పట్టాభిషేకము, శ్రీకృష్ణుని ద్వారకాగమనము, ఉత్తరాగర్భస్థుడైన అర్భకుణ్ణి అశ్వత్థామ జ్వాల నుంచి విష్ణుమూర్తి రక్షించటము, పరీక్షితు పుట్టటము, గాంధారి ధృతరాష్ట్ర వీరుల నిర్యాణము, నారదుడు ధర్మరాజునకు భవిష్యత్తు సూచించటము, కృష్ణుడు అవతారం చాలించడము, పాండవుల మహాప్రస్థానము, పరిస్థితి దిగ్విజయము,
కలి గర్వం సమస్తమును తప్పించటము, భూధర్మ దేవతలను ఉద్ధరించడము, శృంగి శాపానికి భయంతో పరిషత్తు గంగ ఒడ్డున ప్రాయోపవేశం చేపట్టడము, సుఖముని దర్శనము చేసి మోక్షోపాయం అడగటము అనేటువంటి కథలు కలిగినటువంటి ప్రథమ స్కందం సంపూర్ణం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం 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 శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.